హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేమైతే శివరాత్రికి మా ఊరి దగ్గర ఉన్న మల్లయ్య కొండకైతే వచ్చేసాము. అంటే శివరాత్రి రోజే కాదు, అంతకు ముందు రోజు వచ్చి నైట్ అంతా స్టే చేసాము. ఇక్కడ దర్శనం చేసుకొని మేము బయట వచ్చాము. బయట వస్తే ఇక్కడ వీళ్ళు భజన అయితే చేస్తున్నారు. ఈ భజన అయితే ఈవినింగ్ 6 నుంచి నైట్ 8:30 వరకు అయితే జరుగుతుంది. మేము వచ్చిన వెంటనే దర్శనం చేసుకొని బయట వచ్చి కూర్చున్నాం. ఈ భజన అయిపోయాక మేము వియానికి టాయ్ అయితే కొనిచ్చాము. ఎందుకంటే నైట్ అంతా వియాన్ని చూసుకోవాలి కదా, ఏదో ఒక టాయ్ ఉంటే కొంచెం ఈజీ అవుతుంది చూసుకోవడానికి అని. అండ్ ఇక్కడ వచ్చేసరికి మాల వేసిన స్వాములు అయితే ఇరుముడి విప్పే ముందర ఈ పూజ అయితే చేస్తారు. ఇక్కడ ఏంటంటే శివలింగం గీసి దాని మీద కర్పూరం పెట్టుకుంటూ మంత్రాలు చదువుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇది చేస్తారనమాట. ఇది నియర్లీ ఒక 1.5 hour అయితే జరిగింది. ఇక్కడ గురుస్వామి మంత్రాలు చదువుతూ ఉంటారు, వాళ్ళ శిష్యులంతా ఇదంతా అరేంజ్మెంట్ చేస్తుంటారు. లాస్ట్లో మంత్రాలన్నీ అయిపోయాక ఇలా కర్పూరం వెలిగించేసి ఫినిష్ అయితే చేస్తారు. ఆ జ్యోతి వెలగడం ఆగిపోయాక ఇదిగో ఇక్కడ వచ్చి కొంతమంది పూజ చేసుకొని మరీ వెళ్తారు. అండ్ ఫైనల్గా స్టాల్స్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మ్యాక్సిమం అన్ని స్టాల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి, మార్నింగ్కి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకసారి దర్శనం చేసుకొని వచ్చాం. మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగుంది. బాయ్, స్టే ట్యూన్.